మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. బీజేపీ అగ్రనేతకు అరుదైన గౌరవం దక్కింది. దేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను రాజకీయ కురువృద్ధుడైన లాల్ కృష్ణ అద్వానీకి ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అద్వానీకి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అద్వానీకి భారతరత్న ప్రకటించడంపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. దేశాభివృద్ధిలో అద్వానీ చేసిన సేవలు మరువలేనివన్నారు. కాషాయ రాజకీయ శిఖరం మాజీ ఉప ప్రధానమంత్రి లాల్ కృష్ణ అద్వానీకి భారతరత్న ప్రకటించారు. దేశంలో బీజేపీని అధికారంలో కూర్చోబెట్టిన అగ్రనేత ఆయన. అయోధ్యలో రామ మందిరం కోసం చేపట్టిన రథయాత్ర ఓ మైలురాయిగా నిలిచిపోయింది. అదే అయోధ్యలో బాలరాముడు కొలువుదీరిన కొద్ది రోజులకే అద్వానీని దేశ అత్యుత్తమ పౌర పురస్కారం భారతరత్న వరించింది. बहुत खुशी है मुझे भी पूरे परिवार को कि दादा को इतना बड़ा सम्मान, देश का सर्वोच्च सम्मान मिला है। निश्चित ही आज मुझे एक व्यक्ति जिसकी याद सबसे ज़्यादा आ रही है वो मेरी माँ है, और माँ का दादा के जीवन में बहुत बड़ा योगदान रहा है, निजी जीवन में भी और राजनीतिक जीवन में भी। दादा बहुत खुश हैं। मैंने जब दादा को बताया, मुझे पता लगा और मैंने दादा को बताया तो वो बहुत ही खुश थे, और उन्होंने यही चीज़ बोली कि जीवन में उन्होंने अपना पूरा जीवन देश की सेवा में लगाया। इसके लिए वो बहुत खुशगुजार हैं और प्रधानमंत्री श्री नरेंद्र मोदी का धन्यवाद करते हैं, और देश की जनता का जिनसे वो असीम प्रेम करते हैं उनका भी बहुत धन्यवाद करते हैं कि जीवन के इस पड़ाव पर उनको इतना बड़ा देश का सबसे सर्वोच्च सम्मान मिला। बहुत धन्यवाद सबका। थैंक यू सर। దేశంలో 2 సీట్లు బీజేపీని కేంద్రంలో అధికారంలోకి తీసుకొచ్చిన అగ్రనేతల్లో వ్యూహకర్తల్లో అద్వానీది ప్రత్యేక స్థానం. వాజ్పేయితో కలిసి ఆయన పార్టీని నడిపించిన తీరు అమోఘం. కార్యకర్తలను కార్యోన్ముఖుల్ని చేసిన విధానం నభూతోన్న భవిష్యత్. అలాంటి అద్వానీకి భారతరత్న ప్రకటించడంతో కమలదళం సంబరాలు చేసుకుంటోంది. లాల్ కృష్ణ అద్వానీ 7 దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో కొనసాగుతున్నారు. ఆర్ఎస్ఎస్, భారతీయ జనసంఘ్, బీజేపీ ద్వారా మాతృభూమి కోసం ఆయన చేసిన సేవా, త్యాగం, సహకారం అసాధారణమైనవి. నిష్కలంకమైన, స్వచ్ఛమైన, నిజాయితీ గల వ్యక్తిత్వం. తన వ్యక్తిగత ప్రజా జీవితంలో అత్యంత విశ్వసనీయత కలిగిన నాయకుడు. జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలపై అపారమైన జ్ఞానం, అనుభవం ఉన్న వ్యక్తి అద్వానీ. అద్వానీకి అన్ని విధాల సమృద్ధిగా, సక్రమంగా సమున్నతమైన భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు. అద్వానీకి భారతరత్న ఇవ్వాలని వేలాది మంది పార్టీ కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజల ప్రగాఢ కోరిక. తాజాగా ఆయనకు భారతరత్న కేటాయించడంతో వారి కోరిక నెరవేరిందనే చెప్పాలి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ప్రస్తుతం ప్రజెంట్ మనం ఎల్కే అద్వానీ ఇంటి వద్ద ఉన్నాం. అంటే ఉదయం ట్వీట్ చేశారు.
ఎల్కే అద్వానీకి భారతరత్న ఇస్తున్నట్లుగా కూడా ఈ వార్త అందరితో షేర్ చేసుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. స్వయాన తానే ఎల్కే అద్వానీకి ఫోన్ చేసి అభినందనలు తెలిపారంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ప్రజెంట్ మనం చూస్తున్నాం ఎల్కే అద్వానీ ఆయన కుమార్తె ఇద్దరు కూడా అక్కడ కూర్చుని కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ కూడా ఆయన కుమార్తె తెలిపారు రావడం చాలా సంతోషంగా ఉంది, అవార్డు రావడం అనేది కూడా చాలా ఆనందంగా ఉందంటూ కూడా, అంటే ఇన్ని సంవత్సరాల నిరీక్షణకు దక్కిన గౌరవంగా కూడా మేము అనుకుంటున్నాము. మా తండ్రికి ఈ గౌరవం దక్కడం చాలా సంతోషంగా ఉందంటూ కూడా ఎల్కే అద్వానీ కుమార్తె కూడా తెలిపిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అంటే ఇప్పటి వరకు మీడియాకు అభివాదం తెలిపింది కానీ ఆయన మాట్లాడకుండా కేవలం ఈ అవార్డు రావడం వల్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారంటూ కూడా అద్వానీ ఆయన కుమార్తె తెలిపారు. ఆయన కుమార్తె కూడా మీడియాతో మాట్లాడుతూ కూడా ఉంది భారతరత్న ప్రకటించడం తన తండ్రికి అంటూ కూడా తెలిపారు. మరోవైపు ఏవైతే ఫోన్స్ వస్తున్నాయో ఫోన్స్ అని కూడా రిసీవ్ చేసుకుని తన కుమార్తె తన తండ్రి ఎల్కే అద్వానీకి ఇచ్చి దగ్గరుండి ఆమె మాట్లాడిస్తున్నారు. మనం లైవ్లో చూస్తున్నాం. ప్రతి ఒక్కరు ఎవరు ఫోన్ చేసినా సరే తనే రిసీవ్ చేసుకుని కుమార్తె ఆవిడకు తన తండ్రి ఎల్కే అద్వానీకి చెవి దగ్గర తానే పెడుతూ మాట్లాడిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. అంటే మొత్తంగా చూసుకుంటే రాజకీయ కురువృద్ధుడుగా ఉన్న ఎల్కే అద్వానీ మొదటి నుంచి ఇటు భారతదేశానికి కానీ ఇటు పార్టీకి కానీ ఎంతో విశేషమైన సేవ చేశారు. అంటే ఇటు పార్టీలకు అతీతంగా ఆయనకు మిత్రులు ఉన్నారు. ఎంతోమంది ఆయనకు మిత్రులు ఆయన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎంతోమంది రాజకీయాలకు వచ్చారు. అందరికీ కూడా ఎంతోమందికి ఆయనకు రోల్ మోడల్గా ఉన్నారంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే మొత్తంగా చూసుకుంటే అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పార్టీ కోసం ఎంత కష్టపడి పనిచేశారు. తర్వాత మరోవైపు ముఖ్యంగా చూసుకుంటే అయోధ్య అయోధ్యకు సంబంధించి విషయానికి వస్తే కనుక అయోధ్య విషయంలో రామ జన్మభూమి సాధించడం ఎంతో విశేషమైన కృషి చేశారు. ఈ అయోధ్యను సాధించడంలో ఆయన కృషి ఎనలేని కృషిగా అందరూ చెప్తూ ఉంటారు. ఈ అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి కూడా మొదట ఆయనకు ఆహ్వానం అందిందని కొందరు చెప్తూ మనం చూస్తున్నాం. ప్రజెంట్ స్వీట్లు పంచుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆయన కుమార్తె मैडम बोलिए आपको कैसा लग रहा है एलके अद्वानी जी को भारत रत्न दिया था, प्रधानमंत्री नरेंद्र मोदी भी ट्वीट किया था, आपको कैसा लग रहा है? बहुत खुशी हुई, बहुत अंतर्मन से खुशी है और दादा की तरफ से और परिवार की तरफ से मैं देशवासियों को श्रीमती द्रौपदी मुर्मू और प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का बहुत धन्यवाद हृदय से करना चाहती हूँ और ख़ास तौर पर देशवासियों को ये कहना चाहती हूँ कि दादा आज बहुत ही खुश महसूस कर रहे हैं कि इतने पूरा जीवन उन्होंने देश को समर्पित किया। इसके लिए वो अपने को बहुत खुश नसीब मानते हैं और देशवासियों का बहुत धन्यवाद और आभार व्यक्त करते हैं। पहले देखे तो हर पॉलिटिकल रैली में अद्वानी के पीछे मोदी रहता था हर जगह में। अभी मोदी ने प्रधानी बनने के बाद ये अनाउंसमेंट किया था, आपको कैसा लग रहा है? बहुत अच्छा लगा, बहुत खुशी हुई है और सब हम लोग साथ में एक परिवार की तरह हैं, तो बहुत खुशी है। बीजेपी दूसरे पार्टी में नेता लोग भी उसको शुभाकांक्षा बोल रहे हैं, अभिनंदन बोल रहे हैं। बेटी अद्वानी जी ने उसमें गए नहीं क्योंकि ठंड बहुत थी, पर हम लोग सब टीवी पे देख रहे थे और बहुत खुश थे। उनके जीवन का सपना साकार हुआ। अभी तक कोई अद्वानी जी से कोई फोन किया? पापा को मिला है, भारत रत्न प्रधानमंत्री मोदी ने खुद जो है वो ऐलान किया है, क्या कहेंगे पहला रिएक्शन? बहुत खुशी हुई और प्रधानमंत्री श्री नरेंद्र मोदी का మొత్తంగా చూసుకుంటే చాలా సంతోషంగా ఉందంటూ కూడా ఆయన కుమార్తె స్వీట్లు పంచుతున్న విజువల్స్ను కూడా మనం లైవ్లో చూడవచ్చు. మరోవైపు అద్వానీజీకి కూడా ప్రతి ఒక్కరు ఫోన్లు చేసి అభినందనలు తెలుపుతున్నారు. అంటే ఇదొక ఎప్పటి నుంచో ఆయన చేసిన సేవకు కానీ కృషికి కానీ దక్కిన అరుదైన గౌరవంగా కూడా మేము అందరం చూస్తున్నామంటూ కూడా, అంటే మాటల్లో చెప్పలేకపోతున్న పరిస్థితి వారి కుటుంబ సభ్యులు కానీ వారి అభిమానులు కానీ అంతర్వర్గం కానీ ప్రతి ఒక్కరు బీజేపీకి సంబంధించిన నేతలు కానీ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అభిమానులు అనేది ఆయన అద్వానీ సంపాదించుకున్నారు.
అభిమానులు అంటే ఎంతోమంది కొన్ని లక్షల సంఖ్యలో కోట్ల సంఖ్యలో అద్వానీకి ఇక్కడ అభిమాన ఘనమైతే ఉంది. అంటే ఎంతోమంది ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుని రాజకీయాలకు వచ్చారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయనకి ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆ ఇంట్లో ఉండే అందరికీ అభివాదం తెలుపుతున్నారు. బయటికి రాకుండా కనీసం మాట్లాడడానికి కూడా అంటే ఇప్పటి వరకు కూడా పార్టీకి సంబంధించిన జాతీయ నేతలందరూ కూడా పార్టీ కార్యక్రమాలకు సంబంధించి వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కానీ, అమిత్ షా కానీ, రాజ్నాథ్ సింగ్ కానీ, ఇతర కేంద్ర మంత్రులు కానీ, సీనియర్ నేతలందరూ కూడా బయట ఉన్న నేపథ్యంలో ప్రజెంట్ ఆయన కలవడానికి కూడా ఎవరు అందుబాటులో లేరు. తర్వాత సాయంత్రానికి అందరూ కూడా ఢిల్లీ చేరుకున్న తర్వాత అందరూ వచ్చి ప్రధాని నరేంద్ర మోడీ కానీ మోడీ ఇప్పటికే ఫోన్ చేసి ఆయనకి శుభాకాంక్షలు తెలిపారు. అంటే ఒక శిష్యుడిగా ఉన్న తన ఆధ్వర్యంలోనే అవార్డు రావడం అనేది ఎంతో సంతోషంగా ఉంది అంటూ కూడా నరేంద్ర మోడీ ఒక స్టేట్స్మెన్గా కూడా అభివర్ణిస్తూ ఎల్కే లాల్ కృష్ణ అద్వానీని అంటే ఈ అద్వానీ అనేక పదవులను అధిరోహించారు. ఇటు భారత ఉప ప్రధానిగా మరోవైపు కేంద్ర మంత్రులుగా అనేక పదవులను చేపట్టారు. పార్టీకి దేశానికి ఎంతో విశిష్టమైన సేవ చేశారు. మరీ ముఖ్యంగా హిందువుల కలైన రామ జన్మభూమి రామ మందిరానికి సంబంధించి కూడా ఎంతో విశిష్టమైన ఎన్నోసార్లు దానికి సంబంధించి జైలు కూడా వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే అద్వానీతో పాటు బీజేపీకి సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా ఈ రామ మందిరానికి సంబంధించి అయోధ్య జన్మభూమికి సంబంధించి ఎంతో ఫైట్ చేశారు. ఫైట్ చేసి ఎట్టకేలకు రామ మందిరంలో అయోధ్య రామ మందిరాన్ని నిర్మించారు. అంటే కొద్దిసేపు క్రితం అడిగిన సందర్భంలో ఎందుకు వెళ్ళలేదు అడిగిన సందర్భంలో అక్కడ అంటే చలి ఎక్కువగా ఉంది, ఆరోగ్యం సహకరించకపోవడం వల్లే తన తండ్రి వెళ్ళలేదని కూడా చెప్పిన పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్లయితే ఎల్కే అద్వానీ ఇంటి దగ్గర అయితే మా ప్రతినిధి శివ ఉన్నారు. అయితే ఇప్పుడు బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్ గా ఎల్కే అద్వానీ కుమార్తె మాట్లాడినట్లు చూస్తున్నాం. ఏదైతే పురస్కారం ఆయనను వరించిందో తన జీవిత కాల ఆశయం సాకారమైంది అని అయితే వారి కుమార్తె బిగ్ టీవీ ద్వారా ఎక్స్క్లూజివ్ గా చెప్పారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీకి ఇంకా ద్రౌపది ముర్ముకు కూడా కృతజ్ఞతలు తెలియజేసినట్లు ఇక్కడ మనం చూసాం. बहुत बहुत अंतर्मन से खुशी है और दादा की तरफ से और परिवार की तरफ से मैं देशवासियों को श्रीमती द्रौपदी मुर्मू और प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का बहुत धन्यवाद हृदय से करना चाहती हूँ और ख़ास तौर पर देशवासियों को ये कहना चाहती हूँ कि दादा आज बहुत ही खुश महसूस कर रहे हैं कि इतने पूरा जीवन उन्होंने देश को समर्पित किया। इसके लिए वो अपने को बहुत खुश नसीब मानते हैं और देशवासियों का बहुत धन्यवाद और आभार व्यक्त करते हैं। पहले देखे तो हर पॉलिटिकल रैली में अद्वानी के पीछे मोदी रहता था हर जगह में। अभी अभी मोदी ने प्रधानी बनने के बाद ये अनाउंसमेंट किया था, आपको कैसा लग रहा है? बहुत अच्छा लगा, बहुत खुशी हुई है और सब हम लोग साथ में एक परिवार की तरह हैं तो बहुत खुशी है। बीजेपी दूसरे पार्टी में नेता लोग भी उसको शुभकामनाएं बोल रहे हैं, अभिनंदन बोल रहे हैं। बेटी ठीक है करेंगे। राम जन्मभूमि में विशेष कृषि किया था अद्वानी जी ने, वो उसमें गया नहीं क्योंकि ठंड बहुत थी, पर हम लोग सब टीवी पे देख रहे थे और बहुत खुश थे। उनके जीवन का सपना साकार हुआ, बहुत खुशी हुई। విజువల్స్ లో మనం చూసాము. ఇప్పుడు ఎల్కే అద్వానీ కుమార్తె బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. ఈ అవార్డు పురస్కారం తనకు వచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నామని కుటుంబ సభ్యులందరి తరపున తాము చెప్పినట్లు మనం చూస్తున్నాం. అలాగే ప్రధాని నరేంద్ర మోదీకి అలాగే ద్రౌపది ముర్ముకు కూడా కృతజ్ఞతలు చెప్పినట్లు మనం చూస్తున్నాం. మా ప్రతినిధి శివతో ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ ద్వారా ఎల్కే అద్వానీ కుమార్తె మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. రైట్ శివ. ప్రస్తుతం మనం చూసాం. అంటే ఇటు ప్రధాని నరేంద్ర మోడీ నుంచి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా తన తండ్రికి కృతజ్ఞతలు చెప్పినట్లు కూడా ఆమె తెలిపారు. మరోవైపు మనం ట్విట్టర్ వేదిక కూడా మనం చూడొచ్చు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర ప్రముఖులందరూ కూడా ఈ అరుదైన గౌరవం దక్కడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఆయన చేసిన సేవలకు గుర్తింపు లభించింది అనేది కూడా అందరూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ప్రతిభ అద్వానీ, ఎల్కే అద్వానీ కుమార్తె ప్రతిభ అద్వానీ కొద్దిసేపు క్రితం బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. స్వీట్లు పంచిపెడుతూ, ప్రతి ఒక్కరు కూడా స్వీట్లు పంచిపెడుతూ ఆవిడ తన ఆనందాన్ని అయితే పంచుకున్న పరిస్థితి కల్పిస్తోంది. అంటే ఇంకా అద్వానీ వచ్చేవారి కోసం, అంటే ఇక్కడ మీడియా కోసం బయట ఓపెన్ ఏరియాలో
ఇక్కడ మీడియా కోసం ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం ఇంకా అద్వానీ ఇంకా మీడియా కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. అక్కడ ప్రతి ఒక్కరితో కూడా ఫోన్లో మాట్లాడుతూ ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ కొంతమందికి స్వీట్స్ పంచిపెడుతూ వారి భద్రతా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒకవైపు స్వీట్స్ పంచిపెడుతున్నారు. మరోవైపు అద్వానీ కూడా అక్కడ ఆయన వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరికి ఎవరైతే ఫోన్ చేస్తున్నారో వారందరితో కూడా ఆయన మాట్లాడుతున్నారు. కొద్దిసేపు క్రితం వరకు కూడా ఆయన కుమార్తె ప్రతిభ అద్వానీ కూడా ఇక్కడ వాళ్ళ తండ్రి పక్కనే కూర్చుని ఆయనకి వచ్చిన ఫోన్లను ఆవిడే రిసీవ్ చేసుకుంటూ కూడా అద్వానీ చెవి దగ్గర పెడుతూ మాట్లాడుతూ ఎవరు ఫోన్ చేశారు ఏంటి అనేది కూడా ముందు ఆయన ప్రతిభ అద్వానీ మెన్షన్ చేసి తర్వాత ఎల్కే అద్వానీతో మాట్లాడిస్తున్నారు. మరోవైపు బిగ్ టీవీతో కూడా ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ కూడా తెలిపారు తన తండ్రికి ఈ అవార్డు భారతరత్న పురస్కారం రావడం అనేది చాలా సంతోషంగా ఉందంటూ కూడా ప్రతిభ అద్వానీ తెలిపారు. ఇక భారతీయ జనతా పార్టీ బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు వారి అగ్రనాయకత్వం అంతా కూడా బయట ఇతరత్ర పార్టీ కార్యక్రమాలు ఉండడం నేపథ్యంలో ఎవరు కూడా ఆయన వద్దకు రాలేకపోయారు ప్రత్యక్షంగా. కానీ ఫోన్ ద్వారా అందరూ కూడా ఎల్కే అద్వానీకి కృతజ్ఞతలు అంటే మోదీకి కృతజ్ఞతలు అలాగే అద్వానీకి అభినందనలు తెలుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ప్రసూన. అయితే శివ మనం చూసినట్లయితే ఇప్పటి వరకు ఎల్కే అద్వానీ కుమార్తె మీడియాతో మాట్లాడారు. ఎల్కే అద్వానీ గారు డైరెక్ట్ గా వచ్చి మాట్లాడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? మొత్తం అక్కడ ఇంటి దగ్గర చూసినట్లయితే సందడి వాతావరణం అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో ఎల్కే అద్వానీ స్వయంగా మీడియాతో మాట్లాడేదానికి ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? రైట్. వారి భద్రతా సిబ్బంది మాత్రం అద్వానీ మాత్రం మీడియాతో మాట్లాడారు. ఆయన ఏం చెప్పదలుచుకున్నారు అదొక ప్రెస్ నోట్ రూపంలో మాత్రమే మేము రిలీజ్ చేస్తాం. మోదీ మీడియాతో అద్వానీ మీడియాతో మాట్లాడే అవకాశం లేదు. కేవలం మీరు లోపలికి వచ్చి అద్వానీని విజువల్స్ వైజ్గా ఫోటోలు తీసుకోవడానికి మాత్రమే మిమ్మల్ని అనుమతిస్తున్నామని తెలిపారు. ఇటు బిగ్ టీవీతో మాట్లాడుతూ కూడా ఆమె కుమార్తె ఫోన్లను రిసీవ్ చేసుకుంటున్నాను. మరోవైపు భారతరత్న రావడం చాలా సంతోషంగా ఉందంటూ కూడా తెలిపారు. కానీ అద్వానీ మాత్రం మాట్లాడే అవకాశాలు అయితే లేవు. ముందుగానే భద్రతా సిబ్బంది ద్వారా వారి పిఎస్ ద్వారా సమాచారం అనేది మీడియాకి ఇచ్చారు. అంటే ఒక నోట్ రూపంలో ఏం చెప్పదలుచుకున్నారు, ప్రధాని నరేంద్ర మోడీ కృతజ్ఞతలు చెప్పడం కానీ, భారత ప్రభుత్వం ఆయనకు భారతరత్న ఇవ్వడం కానీ, మరోవైపు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు అభినందనలు శుభాకాంక్షలు తెలపడం కానీ, వీటన్నిటి కూడా ఒక నోట్ రూపంలో ఒక ప్రెస్ నోటు రిలీజ్ చేస్తామంటూ కూడా సెక్యూరిటీ సిబ్బంది కానీ పిఎస్ కానీ తెలిపారు. మొత్తంగా చూసుకుంటే ప్రజెంట్ అయితే వారి కుటుంబ సభ్యులు, వారి అనుచర వర్గం, బీజేపీ అగ్రనాయకత్వం, కేంద్ర మంత్రులు ప్రతి ఒక్కరు కూడా బీజేపీకి సంబంధించిన నేతలు కానీ ఆయనతో పాటు అయోధ్య రామ మందిరానికి సంబంధించి ఫైట్ చేసిన వారందరూ కూడా ఎంతో సంతోషం ఆనందం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది ప్రసూన. అయితే శివ మనం చూసినట్లయితే అయోధ్య రామ మందిరం స్థానంలో కీలక పాత్ర పోషించినట్లు ఎల్కే అద్వానీ వారి కుమార్తె అయితే చెప్పారు. అయితే ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రోజు వారు ఢిల్లీలో ఉన్నారని బిగ్ టీవీ ద్వారా ఎక్స్క్లూజివ్ గా చెప్పారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్. దాని గురించి కూడా మనం ప్రశ్నించినప్పుడు అంటే ఆరోగ్య కారణాలు, మరోవైపు అక్కడ ఉన్న చలి తీవ్రత కారణంగా అయోధ్యలో నుంచి ఢిల్లీలో కూడా చలి అనేది ఆ సందర్భంలో చాలా ఎక్కువగా ఉంది. ఆయన వయసు మీద పడడం కానీ అనారోగ్య కారణాల వల్ల చలి తీవ్రత వల్ల చలి తట్టుకోలేకపోవడం వల్లే ఆహ్వానం అయితే అందింది. కానీ ఈ చలి తీవ్రత వల్ల వెళ్ళలేకపోయామంటూ కూడా ప్రతిభ అద్వానీ బిగ్ టీవీతో చెప్తూ కూడా తెలిపారు. కానీ ఎట్టకేలకు ఏదైతే అక్కడికి వెళ్ళినా అయోధ్య రామ మందిరం సంబంధించి ఆయన అయోధ్య రామ మందిరం కానీ అయోధ్య అక్కడ ఉన్న స్థలాన్ని సాధించడంలో ఈయన కృషి ఎంతో ఉంది. అది అయోధ్య రామ మందిరానికి సంబంధించి కావచ్చు, మరోవైపు భారత రాజకీయాల్లో బీజేపీకి ఆయన చేసిన సేవలకు కానీ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఆయన చేసిన సేవకు గాను గుర్తింపుగా మనం చూస్తున్న విజువల్స్లో కుమార్తె ఎల్కే అద్వానీకి స్వీట్స్ తినిపిస్తున్న ప్రతిభ అద్వానీ ఎల్కే అద్వానీకి స్వీట్స్ తినిపించి ఆలింగనం చేసుకున్న విజువల్స్ అంటే ఒక ఎమోషనల్ అంటే అక్కడ ఎమోషనల్ సిచ్యువేషన్ అయితే వాతావరణం అయితే అక్కడ మనకి కనిపిస్తుంది. అంటే ఎంతో కాలంగా అంటే కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ కూడా భారత ప్రభుత్వం ఈ లేట్ అయినప్పటికీ కూడా భారత ప్రభుత్వం పురస్కరించడం చాలా సంతోషంగా ఉందంటూ కూడా అద్వానీ కుమార్తె ప్రతిభ అద్వానీ చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది ప్రసూన. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.